ఒక నగరంలో 5 ఏళ్ల చిన్నారి దేవాంశ్ తన అమ్మ, నాన్న, చిన్న తమ్ముడు మోనిష్ మరియు కుక్క రాకీతో కలిసి ఉండేవాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం అతను టీవీలో కార్టూన్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ కార్టూన్లో ఒక మ్యాజికల్ చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి చూపించారు. చాక్లెట్ నది, క్యాండీ చెట్లు మరియు మార్ష్మాలో మేఘాలు చూసి దేవాంశ్ ఆశ్చర్యపోయాడు. నాకు కూడా అలాంటి ప్రదేశానికి వెళ్ళాలి అని తనలో అనుకున్నాడు. ఆ ఆలోచనతో దేవాంశ్ తొందరగా కిచెన్కి వెళ్లి ఫ్రిజ్ తెరిచి చాక్లెట్ వెతకడం ప్రారంభించాడు. కాని అక్కడ అతనికి జామ్ బాటిల్, పాలు మాత్రమే కనిపించాయి. పాలు తీసే ప్రయత్నంలో అవి కింద పడిపోయాయి. పాలు చిందరవందర అవడం చూసి దేవాంశ్ కాస్త భయపడ్డాడు. ఆ సమయానికి అమ్మ బయట నుండి అరిచింది, దేవాంశ్! ఏమి చేస్తున్నావు? దానికి భయపడి కిచెన్ను శుభ్రం చేసిన తర్వాత దేవాంశ్ ఇంకో ఐడియా పెట్టుకున్నాడు. గార్డెన్కి వెళ్లి ఒక చిన్న షవెల్ తీసుకుని తవ్వడం మొదలుపెట్టాడు. రాకీ కూడా అతని వెంటే తవ్వడం మొదలుపెట్టింది. మోనీష్ తన చిన్న వయసులో ఏం చేస్తున్నాడో చూడాలని దేవాంశ్ వెంట ఉంది. కొద్దిసేపట్లో గార్డెన్ మొత్తం చిన్న గుంతలతో నిండిపోయింది. ఆ సమయంలో నాన్న వచ్చి, గార్డెన్ను ఇలా ఎవరు చేశాడు అని అడిగాడు. దేవాంశ్ సిగ్గుతో తల దించుకున్నాడు. ఇంకా ఒకసారి తన ప్రయత్నం ఫలించకపోయినా దేవాంశ్ తన చాక్లెట్ నదిని తానే సృష్టించాలని తేల్చుకున్నాడు. బాత్రూంకి వెళ్లి బాత్టబ్ను నీటితో నింపి అందులో చాక్లెట్ సిరప్, కోకో పౌడర్ మరియు మార్ష్మాలోలను వేసి కలిపాడు. ఇదిగో నా చాక్లెట్ నది అని గర్వంగా అనుకున్నాడు. కాని ఆ సమయానికి అమ్మ, నాన్న బాత్రూంకి వచ్చి చూసి ఆశ్చర్యంతో దేవాంశ్ అని అరవడం మొదలుపెట్టారు. తర్వాత దేవాంశ్ చేసిన అన్ని గందరగోళాలను శుభ్రం చేశాడు. అతను బాధతో సోఫాలో కూర్చున్నాడు. ఆ సమయంలో అమ్మ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఇదిగో నా చాక్లెట్ మాన్స్టర్కి అని ఒక కటోరా చాక్లెట్ ఐస్ క్రీం తీసుకువచ్చింది. దేవాంశ్ ఆనందంతో కళ్ళు వెలిగిపోయాయి. ముగింపు: ఆ రోజు దేవాంశ్ ఒక విషయం తెలుసుకున్నాడు, చిన్న చిన్న కలలతో కూడా మనం పెద్ద సంతోషాలను పొందవచ్చు.